బ్యాక్ కొన్ని డ్రామాటిక్ సీన్లను సినిమాల్లో మాత్రమే చూడగలం. నిజ జీవితంలో అలాంటి సీన్లను పండించటం కష్టం. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనకు అంత సీన్ ఉందని నిరూపించారు. సినిమా సీన్లను తలపించే డ్రామాతో దిమ్మ తిరిగేలా చేశారు. లోపల కుమ్మేదిగా మా మామయ్య తక్కువ అంచనా వేగు. అమ్మాయిల విషయంలో చాలా టాలెంటెడ్. మనం అనుకున్నట్టు ఏం జరగలేదురా. మనోడు హ్యాపీగానే వస్తున్నాడు. సిగరెటీరా. ఆ లుక్ ఏంట్రా? ఆ అమ్మాయిని లోపల తీసుకెళ్లి కుమ్మేసింది అనుకుంటున్నారు కదా? చచా, అలా ఎందుకు జరిగిద్దిరా? చూసారుగా సినిమా సీన్లు. ఇప్పుడు చూడండి వాటిని తలదన్నే రియల్ లైఫ్ సూపర్ సీన్. కడప ఎంపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిబిఐ కార్యాలయం బయట ఆవిష్కరించిన అద్భుతమైన సీన్. చేతిలో పాత జీవో కాగితాలు ఊపుతూ యువనేత మీడియా ముందు పండించిన ఓబుళాపురం గాలి సీను చూడండి. ఆధారంగా చేసుకుని చంద్రబాబు తాను సహాయం చేశాడు అని చెప్పడానికి ఇంతకన్నా వేరే నిదర్శనం. 2.5 గంటల తీవ్ర ఉత్కంఠ తర్వాత సిబిఐ కార్యాలయం నుంచి బయటకొచ్చిన జగన్ ఇచ్చిన బిల్డప్ ఇది. ఓబుళాపురం గనుల కేసులో జగన్ ను విచారించిన సిబిఐ చినబాబును శుభ్రంగా తోమేసి ఉంటుందన్న ఊహాగానాలకు తెరదించాలని చూశారు యువనేత. సిబిఐ తనను విచారించిన ముచ్చటే ప్రస్తావించకుండా తానే సిబిఐను విచారించిన రేంజ్ లో మీడియా ముందు స్పీచ్ దంచేశారు. ఆన్ రికార్డ్ అయ్యవారు ఏది చెబితే అదే సత్యం కాబట్టి ఛానళ్లు, పత్రికలు జగన్ చెప్పిన పాత చంద్రబాబు జీవో కథనే చూపించాయి. నేషనల్ మీడియా ప్రతినిధులు అదే కథకు ఇంగ్లీష్ లో డబ్బింగ్ చెప్పించుకున్నారు. అక్కడ సీన్ కట్ చేస్తే ఎక్కడో మొదలైంది అసలు సిసలు సీన్. జగన్ బయట చెప్పింది గోరంతని, లోపల జరిగింది కొండంత ఉందని దమ్మున్న ఆంధ్రజ్యోతి దర్యాప్తులో తేలింది. ఓబుళాపురం గనుల కేసులో జగన్ ను విచారించడానికి పిలిచిన సిబిఐ అదే జగన్ చేత క్లాస్ పీకించుకునే పరిస్థితిలో లేదు. సిబిఐ ఆఫీసులో ఉన్న 2.5 గంటల పాటు జగన్ కు అధికారులు చుక్కలు చూపించారు. దిమ్మ తిరిగే ప్రశ్నలతో బెంబేలెత్తించారు. బయట జగన్ మనుషులు వీరంగం వేస్తున్న సమయంలోనే లోపల వారి లీడర్ చెమటలు కక్కుతున్నారు. పరువు కోసం పాకులాడుతున్నారు. తనను దిగజార్చొద్దని అధికారులను వేడుకుంటున్నారు. ఇది జరిగిన అసలు సీన్. కానీ బయటకొచ్చిన జగన్ మొత్తం మీడియాకు చెవిలో కాలీఫ్లవర్లు పెట్టాలని చూశారు. పాత జీవో కాగితం కాల్చి చంద్రబాబు ముఖంపై వేసి పారిపోయారు. జగన్ చేసిందంతా డ్రామా అయితే అసలేం జరిగింది? ఈ ప్రశ్నకు ఒకే ఒక సమాధానం. సిబిఐ జగన్ ను ఫుల్లుగా తోమేసింది. సిబిఐ ప్రశ్నలకు జగన్ మొదట ఎదురు తిరిగే ఎత్తుగడ వేశారు. ఏ ప్రశ్న అడిగినా తనకు తెలియదన్నారు. ఎవరి గురించి ప్రస్తావించినా వాళ్ళెవ్వరితోనూ తనకు సంబంధం లేదన్నారు. గాలితో నాకేంటి సంబంధం అంటూ గతంలో గాలిని ఉప్పున ఊదేసినట్టే సిబిఐ ప్రస్తావించిన పేర్లన్నింటినీ పాతరయ్యాలని చూశారు. ఇలాంటి జగతి కంత్రీలను ఎంతమందిని చూస్తుంటుంది సిబిఐ? ఇలాంటి ఎన్ని విద్యలకు విరుగుళ్లు కనిపెట్టుంటుంది సిబిఐ? యువనేత మొండికేసి మారం చేస్తున్నారని గ్రహించిన సిబిఐ బ్రహ్మాస్త్రం బయటకు తీసి ఓ పేరు చెప్పింది. అంతే, మొత్తం సీన్ మారిపోయింది. ధిక్కార స్వరం కాస్త దేవిరింపులకు దిగజారింది. ఆ పేరుకు అంత పవర్ ఉంది. మరి జగన్ ను కాళ్లబేరానికి తీసుకొచ్చిన పేరు కొండారెడ్డి. ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి కొడుకే ఈ కొండారెడ్డి. అతని పేరు చెబితేనే జగన్ ఎందుకు షేక్ అయ్యాడంటారా? ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే ఆ లింక్ ఏంటో తెలిసిపోతుంది. ఓబుళాపురం గనులు గాలి గనులుగా మారకముందు జరిగిన ప్రక్రియలో కొండారెడ్డి కూడా ఉన్నారు.
ఆ గనుల లీజు కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో ఆయన ఒకరు. అప్పటికే గంపగుత్తగా గనులన్నింటినీ గాలికి వదిలేయాలని నిర్ణయించుకున్న యువనేత పోటీదారుల పని పట్టే చర్యలు చేపట్టారు. అందరూ దారికొచ్చినా కొండారెడ్డి ఒక్కరే కొండలా అడ్డం నిలబడ్డారు. దాదాపుగా తనకు ఖాయమైన గనుల లీజును యువనేత గద్దలా తన్నుకుపోయి గాలి జనార్దన్ రెడ్డికి అప్పగించడం చూసి కొండారెడ్డికి కడుపు మండిపోయింది. కోర్టులో తేల్చుకుంటానంటూ ఆయన న్యాయస్థానం మెట్లెక్కారు. ఇక్కడ మొదలైంది మరో ఆసక్తికరమైన సీన్. ఎప్పుడైతే కొండారెడ్డి కోర్టు మెట్లెక్కారో అప్పుడే జగన్ ఒక మెట్టు దిగొచ్చారు. కొండారెడ్డిని బెంగళూరు పిలిపించుకొని మాట్లాడారు. గాలి జనార్దన్ రెడ్డితో నాన్నకు తనకు ఉన్న అనుబంధాన్ని, అవసరాన్ని వివరించి చెప్పారు. రాష్ట్రమంతా తన చేతిలో ఉందని, ఏం కావాలంటే అది చేసి పెడతానని ఆశ చూపారు. కేసు విత్డ్రా చేసుకుంటే మీ నాన్న వరదరాజుల రెడ్డికి తదుపరి విస్తరణలో మంత్రి పదవి ఇస్తామని కూడా ఎరవేశారు. అయినా కొండారెడ్డి మనసు కరగలేదు. గనుల్లో కనీసం 50% వాటా కావాలని అతను తేల్చి చెప్పాడు. వాటాలు గీటాలు కుదరవన్న యువనేత కొండారెడ్డిని మరోసారి బెంగళూరు తీసుకెళ్లి బ్రెయిన్ వాష్ చేసిన ఫలితం శూన్యం. జగన్ మోడస్ ఆపరండి బాగా తెలిసిన కొండారెడ్డి పునరాలోచనలో పడ్డారు. స్నేహితులతో చర్చించారు. దూకుడు మీదున్న వైఎస్ ఫ్యామిలీతో పెట్టుకోకపోవడమే బెటర్ అని వారు సలహాలిచ్చారు. దీంతో కొండారెడ్డి కేసు ఉపసంహరించుకోవడానికి నిర్ణయించి తాను మారు మనసు పొందినట్టు జగన్ కు కబురంపారు. ఎప్పుడైతే కొండారెడ్డి దిగొచ్చారో జగన్ శిబిరం రెచ్చిపోయింది. హైదరాబాద్ లోని ఆర్ఆర్ గ్లోబల్ ఆఫీస్ కు కొండారెడ్డిని పిలిపించి తాము తయారు చేసిన కేసు వాపస్ పత్రాలపై సంతకాలు చేయించారు. ఇదంతా జగన్ ప్రత్యక్ష పర్యవేక్షణలోనే జరిగింది. ఈ ఎపిసోడ్ గురించి తెలుసుకున్న సిబిఐ కొండారెడ్డిని ప్రశ్నించింది. అప్పటిదాకా ఈ రహస్యాన్ని పంటి బిగువన దాచుకున్న కొండారెడ్డి సిబిఐ అడిగిందే తడవుగా పూసగుచ్చినట్టు వివరించేశారు. ఇదంతా కోర్టులో చెప్పడానికి కూడా తాను సిద్ధమని సిబిఐకి చెప్పారు. జగన్ను పిలిపిస్తాం, ఆయన ముందు చెప్పగలవా అంటే అందుకు సై అన్నారు కొండారెడ్డి. అక్కడెక్కడో కట్ చేసిన సీన్ మొదలయ్యేది సరిగ్గా ఇక్కడే. కొండారెడ్డి అనే క్యారెక్టర్ సిబిఐ ఆఫీసులో ఎంటర్ అవుతుందని జగన్ ఊహించలేదు. జగన్ను విచారించడానికి పిలిచిన సిబిఐ ముందు జాగ్రత్తగా కొండారెడ్డిని పిలిపించి ఆ పక్క గదిలోనే కూర్చోబెట్టింది. ఎప్పుడైతే జగన్ అన్నింటికీ కాదని, తెలియదని సమాధానాలు చెప్పడం ప్రారంభించారో అప్పుడే కొండారెడ్డి పేరు బయటకు తీసింది సిబిఐ. ఆయన చెప్పిన సంగతులన్నీ జగన్ కు అప్పచెప్పింది. అవన్నీ కట్టు కథలన్నారు జగన్. వరదరాజుల రెడ్డి ఓటమికి తానే కారణమని నమ్ముతున్న కొండారెడ్డి లేనిపోని అభాండాలు వేస్తున్నారని తప్పించుకునే ప్రయత్నం చేశారు జగన్. అసలు కొండారెడ్డిని బెంగళూరు పిలిపించుకున్న ముచ్చటే లేదన్నారు. అప్పుడిచ్చింది జగన్ కు సిబిఐ అసలు సిసలు షాక్. పక్క రూమ్ లో ఉన్న కొండారెడ్డిని పిలుస్తాం, మాట్లాడతారా అని ఫ్యూజులు ఎగిరేలా చేసింది. కొండారెడ్డితో ఫేస్ టు ఫేస్ ములాఖత్ అనగానే జగన్ బిత్తరపోయారు. ఈ వీక్నెస్ కనిపెట్టిన సిబిఐ మరింత ఒత్తిడి చేసేసరికి అప్పటిదాకా మేకపోతు గాంభీర్యం ప్రదర్శించిన యువరాజా కాళ్ల బేరానికి వచ్చేశారు. దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి, నన్ను దిగజార్చకండి, నా వాంగ్మూలం నేనిస్తాను, కొండారెడ్డిని మాత్రం ఫేస్ చెయ్యలేను అంటూ వేడుకున్నారు. అప్పటికి పనైందనుకున్న సిబిఐ కొండారెడ్డిని అక్కడి నుంచి పంపించేసింది. కాసేపటికి జగన్ను కూడా ఇక వెళ్ళొచ్చంటూ బయటకు పంపింది. అలా వస్తూ వస్తూ జగన్ సిబిఐ చేతికిచ్చిందే చంద్రబాబు హయాం నాటి జీవో కాపీ. సిబిఐకి శుభ్రంగా అర్థమైపోయింది గనుల గలీజు వ్యవహారంలో జగన్ పాత్ర ఏమిటో. ఇది 2.5 గంటల పాటు జరిగిన అసలు సిసలు డ్రామా. ఇది జరిగింది. జగన్ చెప్పింది మాత్రం ఇది కాదు. సిబిఐ తనను కొండారెడ్డి అనే డిటర్జెంట్ సబ్బు పెట్టి ఉతికి ఆరేసిందని పాపం ఆయన మాత్రం ఎలా చెప్పగలరులేండి. అమ్మ జగనా.